జీవితంలో మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడని వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారండి లైఫ్లో. ఎవరంటే నాన్న, అమ్మ. ఎందుకంటే మనమంటూ ఈ భూమి మీద వచ్చింది వాళ్ళ ద్వారానే. లేకపోతే మనకు ఆ పుట్టుక కూడా లేదు. సో మన కోసం నిరంతరం కష్టపడే నాన్న మనం చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే నేను కూడా నా పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. అలాగే ప్రతి నాన్న ప్రతి కొడుకు ఆ, పైకి తీసుకురావటానికి కష్టపడుతూనే ఉంటాడు. తన కష్టాన్ని స్వేద బిందువుగా మార్చి తన రక్తాన్ని కూడా అలా ఆ కుటుంబం బాగు కోసం పరుగులెడుతూ ఉంటాడు. అసలు నిద్ర కూడా పోకుండా అలు పెరగని శ్రమతో అలా నాన్న పరిగెడుతూ ఉంటే అమ్మ మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ ఆమె తోడై ఉంటుంది. నాన్న మన బాధలు చూడడు అనుకోవటం మన తప్పు, కానీ ఆయన బయటపడ్డెప్పుడు. కానీ అమ్మ మాత్రం మనం పడే ప్రతి బాధ చూస్తూ బాధపడుతుంది మనతో పాటు కలిసి మనతో పాటే ఉంటుంది. అంటే ఏమిటో మనకు బాగా దగ్గరగా ఉంటుంది. నాన్న ఎప్పుడు కూడా కొంచెం దూరమే మెయింటైన్ చేస్తారు ఎక్కడైనా. ఎందుకంటే పిల్లలు పాడైపోకూడదు, అలుసు తీసుకుని చికాకు పడకూడదు మనం అని చెప్పని కొంచెం గట్టిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ తండ్రి హృదయంలో ఎన్ని బాధలుంటాయో బయటికి ఒక్కటి కూడా కనపడనివ్వడు. కొడుకుని తిట్టిన తర్వాత కూతుర్ని తిట్టినా కొడుకుని తిట్టినా మొదట నాన్న బాధపడతాడు. కానీ అది ఎవరికీ తెలియదు. అది నాకు కూడా ఇప్పటికీ నేను బాధపడతాను నా కొడుకుని కూతుర్ని తిట్టినప్పుడు. కానీ తర్వాత అనిపిస్తుంది, నేను తప్పు చేశానా అని. అలాగని చెప్పని మనం బయటికి మళ్ళీ మనం చెప్పలేం వచ్చిన బాధ అది. మళ్ళీ దగ్గర కూర్చోబెట్టుకుని మళ్ళీ అన్నాం అనుకోండి, మంచిగా మాట్లాడామనుకోండి, మళ్ళీ ఏమైనా తప్పు చేస్తారేమో అని భయం. సో ఆ చట్రంలోనే పరిగెడుతూ ఉంటారు తల్లి తండ్రి. సో అలాగా ఎన్నడూ మర్చిపోని వ్యక్తులు ఇద్దరు. మన కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైనటువంటి అమ్మ. వీరిద్దరిని మనం ఎప్పుడూ మర్చిపోలేం. దీని తర్వాత మళ్ళీ తర్వాతి స్థాయిలో భార్య పిల్లలు వస్తారు. థ్యాంక్ యూ.